పాండురంగని రూపంలో అవతరించిన కృష్ణుణ్ణి మొదట ప్రార్థించాడు. ఇక కృష్ణుడైనా పాండురంగడైనా శ్రీ మహావిష్ణువైనా ఆయన అర్ధాంగి లక్ష్మీదేవి. కాబట్టి ఆ లక్ష్మీదేవిని గురించి ఎంత అందమైనటువంటి పద్యం చెబుతున్నాడో చూడండి. అవతారమెత్తనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెల కాయువేల్పునకును తోబుట్టువయ్యనే తులిత కాంచనవర్ణ వెలది వెన్నెల కాయువేలుపునకు పాయకయుండునే పరమ పావనమూర్తి పాయకయుండునే పరమ పావనమూర్తి చక్రి బాగా మధ్య సౌధవీధి పాయకయుండునే పరమ పావనమూర్తి చక్రి బాగా మధ్య సౌధవీధి అభిషేకమాడెనే అభివర్ణితాచార అభిషేకమాడెనే అభివర్ణితాచార దిగ్గజానీతమౌ తేటనీట నవనిధానమ్ములే దేవి జవళి సరుకులు నవనిధానమ్ములే దేవి జవళి సరుకులు అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి సరస శుభదృష్టి రామానుజయ్య సుతుని సరస శుభదృష్టి రామానుజయ్య సుతుని ఆదరించు విరూరి వేదాద్రినాథో ఆదరించు విరూరి వేదాద్రినాథో అమ్మహాదేవి శ్రీదేవి ఆదిలక్ష్మి ఆదరించు. ఇది తెనాలి రామకృష్ణుని పదరచన, పద్య రచన. ఒక ఏనుగు తుండం ఎత్తినట్టుగా ఉంటుందండి ఆ పద్యం. పైగా గజలక్ష్మిని వర్ణించే పద్యం. ఇందులో ఏనుగులు కనక కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసే దృశ్యం కూడా వర్ణించబడింది. కాబట్టి శేషపద్యం ఎత్తుకుని ఇలా తొండం ఎత్తినట్టుగా రచన ప్రారంభిస్తున్నాడు. ఆ రచన చూడండి ఎంత అందంగా ఉందో. అవతారమెత్తెనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి. పెద్దల కవిత్వాన్ని చదివి జీర్ణించుకుని రచన చేస్తే ఇలా ఉంటుంది. కలశ పాదోరాశి గర్భవీచిమ తల్లి కడుపారనెవ్వాని గన్న తల్లి. ఇది అలసాని పెద్దన గారి వాక్యం. కృష్ణదేవరాయలు చంద్రవంశానికి చెందినవాడు, అందుకని చంద్రుణ్ణి వర్ణిస్తున్నాడు ఆయన. ఆ పద్యం అలా ఎత్తుకున్నాడు శేషపద్యం పోటీ. ఆయన చంద్రుణ్ణి వర్ణిస్తే మేము చంద్రుడు అప్పగారిని వర్ణిస్తాం. నిన్నేమిటి మీ అబ్బను కొడతా ఉంటూ ఉంటారే పౌరుషం వస్తే, అలాగే నువ్వు చంద్రుడిని వర్ణిస్తే మేము చంద్రుడు అప్పగారిని వర్ణిస్తాం. ఆ చంద్రుడు ఇంత చేస్తే మా లక్ష్మీదేవికి తోబుట్టువేగా, చూసుకో ఎంత అందంగా ఉంటుందో మా లక్ష్మీదేవి అని. అవతారమెత్తెనే అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భరాశి. కలశరత్నాకరము, రత్నాకరము అంటే సముద్రం. అందులో ఎన్ని రత్నాలు ఉన్నాయి మనం కాళహస్తి మహత్యంలో చెప్పుకున్నాం. కల్పవృక్షం అనే రత్నం, కామధేను అనే రత్నం, చింతామణి అనే రత్నం, ఆ పైన లక్ష్మీదేవి స్వయంగా రత్నం, ఉచ్చైశ్రవం అనే రత్నం. ఇన్ని రత్నాలు ఉండి ఆ పైన శ్రీ మహావిష్ణువు అనే రత్నం కూడా కలిగి ఉన్నాకిది రత్నాకరం అనడం ఆశ్చర్యమేముంది అన్నాడు దుర్జటి. కలశరత్నాకరము, సముద్రం అనే అర్థం వచ్చే పదానికి ముందు కలశ అనే మాట చేరిస్తే పాల సముద్రం అవుతుంది. అది లెక్క. అందుకని రత్నాకరం సముద్రోబ్ధిర కూపార పారావార సరిత్పతి. సముద్రము, కలశ సముద్రం అంటే పాల సముద్రం. అబ్ధికి, కలశాబ్ధి అంటే పాల సముద్రం. రత్నాకరము, కలశ రత్నాకరం అంటే పాల సముద్రం. అటువంటి పాల సముద్రంలో ఈ అఖిలైక జనయిత్రి, మరి అఖిల లోకానికి శ్రీమన్నారాయణమూర్తి తండ్రి వంటి వాడైనప్పుడు ఆయన భార్య ఈవిడ అఖిల లోకమాత కాకుండా ఉంటుందండి. ఈశోహి జగతఃపిత మాతరం కల్పయంత్వేనాం అంటాడు కుమార సంభవంలో కాళిదాస మహర్షి, కాళిదాస మహాకవి. మీ అమ్మాయిని శివుడికి ఇవ్వడానికి ఎందుకు సందేహిస్తున్నారయ్యా? ఆయన ఎప్పటికే జగత్పిత. మీ అమ్మాయిని ఆయనకి ఇచ్చేస్తే మీ అమ్మాయి జగన్మాత అయిపోతుంది. ఊరికే మా అబ్బాయి పేరు జగన్ కాబట్టి నేను జగన్మాత అంటే కుదరదండి. జగత్తుకంతరికి తల్లి అయిన వారే జగన్మాత. అందుకని ఆయన జగత్పిత కాబట్టి మీ అమ్మాయిని ఇచ్చేయండి, జగన్మాత అవుతుంది. అందుకని విష్ణుమూర్తి ఎలాగూ జగత్పిత కాబట్టి ఆయన భార్య ఈవిడ జగన్మాత. ఈవిడ జన్మించడం ఏమిటి? కేవలం అవతారం ఎత్తడం అంతే. కలశరత్నాకరంలో మళ్ళీ అవతారం. అంతకుముందు ఆవిడ వైకుంఠంలో ఉంది.